బైన్సా పట్టణంలోని విద్యాభారతి జూనియర్ కళాశాల ముందు ఈ రోజు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో భగత్ సింగ్ చౌరస్తా నుండి మున్సిపాలిటీ ఆఫీస్ కూడలి వరకు అక్కడి నుండి పనిచేసే చౌక్ చౌరస్తా నుండి టౌన్ పోలీస్ స్టేషన్ ముందర నుండి టిప్పు సుల్తాన్ చౌరస్తా అక్కడి నుండి బస్టాండ్ వరకు అక్కడి నుండి ఆర్ఎన్బి చౌరస్తా నుండి కమలా థియేటర్ వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై ర్యాలీ నిర్వహించడం జరిగింది. మత్తు యువతకు చిత్తు చేస్తుందని, ప్రపంచాన్ని వణికిస్తున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని, గంజాయి, సిగరెట్, బీడీ, తంబాకు, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా డైరెక్టర్ దత్తు సింగ్, ముధోల్ నియోజకవర్గ డైరెక్టర్ డాక్టర్ సాప పండరి, ముధోల్ నియోజకవర్గ వైస్ చైర్మన్ పెంటాజీ, భైన్సా మండల చైర్మన్ వినాయక్ మరియు కళాశాల డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ మోహన్, అధ్యాపకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా SGWHRC సభ్యులకు కళాశాల యజమానులు మన కోసం మనం బతకడం కాదు, మన కోసం మనం బతకడం కాదు, మన కోసం మనం బతకడం కాదు. వ్యసనాలకు యువత, వ్యసనాలకు యువత, వ్యసనాలకు యువత, యువత, వ్యసనాలకు యువత, గుట్కా, గంజాయి, సిగరెట్ వంటి పదార్థాలకు యువత, గంజాయి, సిగరెట్, గుట్కా వంటి పదార్థాలకు యువత. మన కోసం మనం బతకడం కాదు, తల్లిదండ్రుల కోసం బతకాలి. మన కోసం మనం బతకడం కాదు అనండి రా. అమ్మబడుతుంది. ఒకవేళ భూములు లేని వాళ్ళైతే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకులకు ఈరోజు తెలియడం జరిగింది. ముఖ్యంగా యువకులకు గంజాయి, బీడీ, సిగరెట్, కొకైన్, వైట్నర్ లాంటి మత్తు పదార్థాలకు, గుట్కా లాంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకండి. మీ జీవితాన్ని గుల్ల చేసుకోకండి, మీ జీవితాన్ని చిత్తు చేసుకోకండి. మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకండి, మీ తల్లిదండ్రులకు అబాసుల పాలు అయ్యేటట్టు చేయకండి. మీరు లేని లోటు ఎవరు మీ తల్లిదండ్రులకు తీర్చలేరు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు విద్యాభారతి జూనియర్ కళాశాల వారి డైరెక్టర్ కమ్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ మోహన్ సార్ మరియు అధ్యాపక బృందం వారి ఆధ్వర్యంలో బాలబాలికల చేత ఈరోజు బైన్సా పట్టణంలో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా చైర్మన్ ఠాగూర్ దత్తు సింగ్ గారు మరియు ముధోల్ తాలూకా డైరెక్టర్ డాక్టర్ సాప పండర్ అనే నేను మరియు అదేవిధంగా ముధోల్ తాలూకా వైస్ చైర్మన్ పాల్కోడ్ పెంటాజ్ గారు, అదేవిధంగా బైన్సా మండల్ చైర్మన్ వినాయక్ గారు మరియు కళాశాల మేనేజ్మెంట్ మోహన్ సార్, అధ్యాపకులు భోజన్న సార్ మరియు రాహుల్ సార్, శ్రీనివాస్ సార్ విద్యార్థుల యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీ యొక్క మేనేజ్మెంట్కు మా హ్యూమన్ రైట్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి మొత్తం ప్రత్యేకంగా మాకు సమయం ఇచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టీమ్ మెంబర్స్ గారికి నా తరఫున, మా అధ్యాపక బృందం తరఫున, మా మేనేజ్మెంట్ బృందం తరఫున, యావత్ విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మత్తులో యువత అనేటువంటిది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది, మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ మత్తు అనేటువంటిది అనేక రకాలుగా
ఉండి ఇలా యొక్క యువత ఈ ఇంటర్ డిగ్రీ మెయిన్గా ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసే పిల్లలపైన మత్తు వలలో పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని వారిపైన ఆధారపడినటువంటి వారి అమ్మ నాన్న యొక్క కళలను నెరవేర్చకుండా వారితో పాటు వాళ్ళ కుటుంబాలని నాశనం చేసి ఒకరోజు మత్తు అంటే అది ఎక్కడో ఢిల్లీ అలాంటి ప్రాంతాల్లో చూసేవాళ్ళని రాజధాని ప్రాంతాల్లో, కానీ ఈరోజు పచ్చని పల్లెటూర్లకు వచ్చేసి ఆ పల్లెల్ని కూడా నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇలాంటిని మత్తును నిర్మించాలి అంటే మనందరితో పాటు ఈరోజు ఉన్నటువంటి యువత కూడా నడుము కట్టి బిగించి ఆ మత్తుని దూరం ఉంచినట్లయితే వారి భవిష్యత్తుతో పాటు వారి కళ్ళగనటువంటి వారి అమ్మ నాన్న వారి కుటుంబాలు పైకొచ్చి వారి యొక్క లైఫ్లో ఉన్నటువంటివి వినిపించినట్లయితే అని కోరుకుంటున్నాను. సో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను కాలేజీ తరఫున మాకు సమయం ఇచ్చినటువంటి కౌన్సిల్ బృందానికి.